గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఈ లోకంలో చిన్న చిన్న వాటిని చాలా చులకనగా చూస్తూ ఉంటాం కదా. చిన్నదే కదా, వాళ్ళకి ఎందుకు అంత రెస్పెక్ట్ ఇవ్వాలా అని చిన్నపిల్లలను కూడా కొన్నిసార్లు పక్కన పెట్టేస్తూ ఉంటాం. కొన్నిసార్లు డబ్బులు తక్కువ ఉంటే వాళ్ళని కూడా మనం చులకనగా చూస్తూ ఉంటాం. వాళ్ళు చాలా బీదోళ్ళు, వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు తెలివి లేని వారు, అంత జ్ఞానం లేనట్లయితే మనం నిజంగా చులకనగా చూస్తూ ఉంటాం, కామెంట్స్ వేస్తూ ఉంటాము, వాళ్ళని వెక్కిరిస్తూ ఉంటాము. కానీ దేవుడు ఈ లోకంలో చిన్న చిన్న వాటిని చాలా శ్రేష్టమైన వాటిగా చూస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. దేవుని యొక్క ఆలోచనలు మన ఆలోచనలకు చాలా డిఫరెన్స్ ఉంటుంది ప్రియ సహోదరి సహోదరుడా. ఆయన తలంపులు భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉందో అంతకంటే ఎక్కువగా ఆయన తలంపులు మన పట్ల ఉన్నావని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. ఈరోజు చిన్నవాడిగా నువ్వు ఉన్నావేమో, ఈరోజు తెలివి లేని వాడిగా నువ్వు ఉన్నావేమో, ఈరోజు అందరు నిన్ను వెక్కిరిస్తూ ఉన్నారేమో, నీకేం చేత కాదు, నువ్వు అంతే, నువ్వు ఇంతే, నీ లైఫ్ ఇంతే, నీ బ్రతికింతే అని నేను ఎక్కిరిస్తూ ఉన్నారేమో. నీ దగ్గర డబ్బు లేదని, నీ దగ్గర పేరు లేదని, ప్రఖ్యాతి లేదని, నువ్వు ఫేమస్ కాదని నిన్ను చులకనగా చూస్తూ ఉన్నారేమో. అయితే దేవుడు మాత్రము నిన్ను శ్రేష్టమైన కుమార్తెగా, శ్రేష్టమైన కుమారునిగా చూస్తూ ఉన్నాడు. అందరూ జక్కయ్యని పక్కన పెట్టేశారు, ఎందుకంటే పొట్టివాడని. ఆయన హైట్ అంతా లేడు, ఎవరైనా లెక్క చేసేవాళ్ళు కాదు. కానీ ఆ గుంపులో యేసు ప్రభు జక్కయ్యనే పిలిచాడు, ఆ పొట్టివాడినే పిలిచాడు, ఆ యొక్క ఎన్నిక లేని వ్యక్తిని ఆయన పిలిచాడు. ఎవరినైనా మనం చూస్తే బైబిల్లో దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంటే నత్తివాడైన మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకు? మోషే కంటే మంచిగా మాట్లాడే వాళ్ళు లేరా? ఉన్నారు. బట్ దేవుడు ఎవరైతే దీన స్థితిలో ఉంటారో, ఎవరినైతే అందరూ పక్కన పడేస్తారో వారిని దేవుడు లేవనెత్తుతాడు. దీనులను పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడను నేనే అని దేవుడు చెప్తా ఉన్నాడు. చిన్న చిన్న వాటిని దేవుడు లక్ష్య పెట్టే దేవుడు. మనుషులు లక్ష్య పెట్టకపోవచ్చు, బహుశా మనుషులు పెద్ద వాటినే చూస్తుండొచ్చు, పెద్దగా ఉన్న వాటిని, లేకుంటే ఎక్కువ రిచ్గా ఉన్న వారిని, ఎక్కువ పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద బంగ్లాలు, పెద్దగా ఉన్న ప్రాస్పర్ అయిన వాళ్ళని చూస్తూ ఉన్నారేమో మనుషులు. కానీ దేవుడు చిన్నవారిని చూస్తూ ఉన్నాడు, చిన్న చిన్న వాటిని లక్ష్య పెడతా ఉన్నాడు. వాక్యం చెప్తా ఉంది, మార్కు సువార్త 12:43. ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసెనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభు తన శిష్యులతో అంటా ఉన్నాడు, ఇక్కడ ఎంతోమంది కానుకలేసి వెళ్ళారు, ఎంతోమంది వాళ్ళకున్న దాంట్లో ఎన్నో డబ్బులు, ఎంతెంతో కానుకలేసి వెళ్ళారు. కానీ అందరికంటే ఎక్కువ వేసింది ఎవరంటే ఈ బీద విధవరాలు 2 కాసులు వేసింది. ఆ 2 కాసులు మనుషుల దృష్టిలో, లోకం దృష్టిలో చాలా తక్కువ అండి. కానీ దేవుని దృష్టిలో చాలా ఎక్కువ. ఆయన అంటా ఉన్నాడు, వీళ్ళందరికంటే ఆ విధవరాలే ఎక్కువ వేసింది. హల్లెలూయా. దేవుడు చిన్న వాటిని ఎంత లక్ష్య పెడతా ఉన్నాడు. మనుషులు పెద్ద వాటిని లక్ష్య పెడితే దేవుడు చిన్న చిన్న వాటిని లక్ష్య పెడతా ఉన్నాడు. చిన్న వారిని లక్ష్య పెడతా ఉన్నారు. చిన్న పిల్లలను కూడా దేవుడు అంటా ఉన్నాడు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యము. పెద్దవాళ్ళని చూసి అనలేదు, ధనవంతులను చూసి అనలేదు, జ్ఞానులను చూసి అనలేదు. ఎవరిని చూసి అంటా ఉన్నాడంటే చిన్న పిల్లలు, ఎన్నిక లేని వారిని చూసి అంటా ఉన్నాడు. సో అదే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనము చిన్నవారమైన, బలహీనులమైన, జ్ఞానము లేని వారమైన దేవుడు నిన్ను నన్ను లక్ష్య పెడతా ఉన్నాడు, నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నిన్ను నన్ను వాడుకోవాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు ఈ లోకం దృష్టిలో తక్కువగా ఉన్నావేమో, కానీ దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు నేను దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.